ఓకేనా? ఓకే. రైట్. ఓకే. అందరికీ నమస్కారం. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియం అంటే క్రీడా ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు ఈ నెల 12 నుంచి నిన్నటి వరకు 15వ తేదీ వరకు షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మీడియా వారికి కూడా మళ్ళీ రిపీట్ చేయనా? యాక్చువల్లీ లో ఫీవర్ ఉంది కొంచెం. అన్నిటికీ మించి మీడియా వారు చాలా సహకారం అందించారు. ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా ప్రజలు చాలా ఎంజాయ్ చేశారు. మీ యొక్క సహకారం మరులేనిది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కౌన్సిల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికీ 3 సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం. స్టాండింగ్ కమిటీ యొక్క పదవి కాలం 1 year. ఇక 4వ స్టాండింగ్ కమిటీ మనకు డ్యూ ఉన్నాం. ఈ 4వ స్టాండింగ్ కమిటీ ఏదైతే డ్యూ ఉన్నామో దానికి ఈరోజు ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం 16వ తేదీ. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ 1లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫామ్ 1లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెట్టాము ఆల్రెడీ. అదే మాదిరిగా ఫామ్ 2లో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 2లో ఈ షెడ్యూలు మరి ఇవాళ 16వ తేదీ 16/1/2025 ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ 1 అది చేసేసాము. తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి 22/1/2025 నుంచి 24/1/2025 అంటే 3 days 22, 23, 24 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆథరైజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయొచ్చు. దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చెల్లా ఓబులేష్ గారిని వారిని నామినేట్ చేశాము. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలుసు 24వ తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. 24వ తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది. తర్వాత నామినేషన్స్ స్క్రూటినీ అనేది 27/1/2025 11 గంటల నుంచి 12 గంటలు మధ్యలో ఉదయం స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ 27/1/2025 అంటే నామినేషన్ స్క్రూటినీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్ డ్రాయల్కి మాత్రం 30/1/2025 12 గంటల నుంచి 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 30/1/2025 పబ్లిష్ చేస్తాము.
డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు 3/2/2025 3/2/2025 ఉదయం 10:30 నుంచి 3 గంటలకి ఈలోపు ఎలక్షన్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ పోల్ కూడా కౌన్సిల్ హాల్ ఇక్కడే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కౌన్సిల్ హాల్లో జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా 3వ తేదీ 3 PM తర్వాత అది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. డిక్లరేషన్ కూడా కౌంటింగ్ అయినమ్మటే సేమ్ డే డిక్లరేషన్ కూడా రిజల్ట్ చేయటం జరుగుతుంది. ఇది షెడ్యూలు. ఈ షెడ్యూల్ ప్రకారము ఈ రోజు నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లుగా భావించాలి. ఎందుకంటే మనకి 11/8 11/8 అంటే యాక్చువల్గా మనకి ఆగస్టులోనే అంతకుముందు ఉన్నటువంటి కమిటీ ఎక్స్పైర్ అయింది. అయితే డ్యూ టు వేరియస్ రీజన్స్, అంటే మీకు తెలుసు ఫ్లడ్స్ వచ్చాయి, తర్వాత కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పటికీ దీన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాము. అయితే యాక్ట్లో ఏముందంటే ఎప్పుడైనా ఒక స్టాండింగ్ కమిటీ ఆ డేట్ 1 year ఎక్స్పైర్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేటు ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఆ కమిటీనే కంటిన్యూ అవుతుంది. సో ఆ కమిటీ కంటిన్యూ చేసుకుంటూనే మనం ఒక స్టాండింగ్ కమిటీ మీటింగ్ కూడా మధ్యలో పెట్టుకోవడం జరిగింది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను. ఇక ఎలక్షన్ అయిన తర్వాత కొత్త స్టాండింగ్ కమిటీ వస్తుంది కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో ఫర్దర్ ప్రాసెస్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దీనిలో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటుంది? లేదు, దీనికి రిలేవెంట్గా. ఓకే 6 మనకి అంటే 7 లక్షల చిల్లర మన జనాభా కాబట్టి 6 వస్తున్నారు. అంటే మేయర్ గారు ఎలా ఉంటారు, చైర్మన్గా ఉంటారు. ఈ 6 మాత్రం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎలక్షన్ చేయడం జరుగుతుంది. అంతే, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి మనం స్టాండింగ్ కమిటీ ఇంకా ఫర్దర్గా టేకప్ చేయం. స్టాండింగ్ కమిటీ కానీ కౌన్సిల్ కానీ టేకప్ చేయము. ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్ దీంట్లో వెళ్ళిపోతుంది. కౌన్సిల్ సమావేశం మీటింగు లాస్ట్ టైం జరిగింది, మీరు అందరూ చూశారు. ఏం జరిగిందో కూడా చూశారు. ఓకే, మేము అఫిషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, జరగదు కూడా. ఎందుకంటే మేము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్కి వెళ్తున్నాం. మోరోవర్ మాకు 18th సీఎం గారి ప్రోగ్రాం ఉంది. సో నేను రేపు సీనియర్ సిటిజన్స్ తోటి ఒక మీటింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్ అది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కౌన్సిల్ మీటింగు నెక్స్ట్ మేయర్ గారికి సర్క్యులేట్ చేసి ఫైల్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ డేట్ తీసుకొని అనౌన్స్ చేస్తాం.